విద్యా ప్రవేశ్ 23వ రోజుకు స్వాగతం. విద్యా ప్రవేశ్‌లో భాగంగా 1వ తరగతి విద్యార్థుల చేత జూలై 10వ తారీఖున చేయాల్సిన కార్యక్రమాలు చూద్దాం. లాంగ్వేజ్ అండ్ లిటరసీ డెవలప్‌మెంట్‌లో భాగంగా చుట్టుపక్కల వస్తువుల గురించి చెప్పడం, పిల్లల చుట్టుపక్కల ఉన్న రకరకాల వస్తువుల గురించి వాటి పేర్లు చెప్పిస్తూ వాటిని ఎందుకు వాడతామో చెప్పించగలగాలి. ఉదాహరణకి కుర్చీ తీసుకుంటే కుర్చీ వల్ల ఉపయోగాలేంటి, మనం ఏ విధంగా ఉపయోగిస్తాము అనేవి పిల్లల చేత మాట్లాడించాలి. ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్నట్టు మన చుట్టుపక్కల లభించే అనేక రకాల వస్తువులను మనం ఈ కృత్యానికి ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్ కాగ్నిటివ్ డెవలప్మెంట్లో మునుగుట తెలుగుట అనే ఎక్సర్సైజ్. ఈ కృత్యం సహాయంతో మునుగుట తెలుగుట వ్యత్యాసం తెలుసుకోగలుగుతారు పిల్లలు. కొన్ని వస్తువులను ఇచ్చి ఒక పెద్ద గిన్నెలో నీళ్లు పోసి నీళ్ళలో మునిగినవి తేలినవి గమనించమనాలి. ఎందుకు మునిగిందో చెప్పమనాలి. ఉదాహరణకు చెక్క ముక్క, స్పాంజి, వంకాయ, బూర, నూనె, బియ్యం వంటి మొదలైన వస్తువుల్ని మనం ఉపయోగించుకోవచ్చు. తర్వాత ఫిజికల్ డెవలప్మెంట్. గీత పైన, వంకర గీత పైన, వృత్తం పైన ఒకరి భుజంపై ఒకరు చేతులు వేసుకుని నెమ్మదిగా నడిచే ఎక్సర్సైజ్ అన్నమాట ఇది. ఈ విధంగా పిల్లల చేత చేయిస్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. 90 రోజుల పాటు విద్యా ప్రవేశ్ అప్డేట్స్ పొందాలనుకుంటే మా ఛానల్ బేక్స్ అకాడమీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్, షేర్, కమెంట్ చేయండి. ఛానల్ పేరు కూడా బేక్స్ అకాడమీ అని మార్చడం జరిగింది, గమనించగలరు.